స్థానిక ధానవాయిపేట ఆర్ఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవరణలో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపి అసోసియేషన్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మార్చి 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మహిళల సాధికారతను పురస్కరించుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించబడుతుందని ఆర్ఎస్ స్వేచ్ఛా సొసైటీ నిర్వాహకులు కంటా స్వాతి అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తించడంతో పాటు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేలా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ అన్ని మంచి విజయాలను పొందుతారన్నారు. ముందుగా కంటా స్వాతిని ఘనంగా సత్కరించారు. మహిళా పిఎంపి సభ్యులను ఆమె చేతుల మీదుగా సత్కరించారు. జిల్లా కార్యదర్శి పి దేవానందం, మట్టా రమేష్, సరోజిని, శైలజ, రాజ్యలక్ష్మి, హీరా, కె దుర్గా, వి శ్రీదేవి, బి లక్ష్మి, డి రత్నం, విజయ, మహాలక్ష్మి, జోషి ప్రియ తదితరులు పాల్గొన్నారు. ముందుగా బల్లా శ్రీనివాసరావు గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను. నా హృదయపూర్వక అభినందనలు. అనేది తెలుగులో కొంచెం అంత స్పెసిఫిక్ గా మాట్లాడడానికి. అండ్ సార్ సారీ మీ ఇద్దరు పేర్లు తెలియకపోయినా సరే రమేష్ గారు, దేవానంద్ గారు వచ్చారు కదా, రమేష్ గారు అండ్ మన జిల్లా సెక్రటరీ దేవానంద్ గారు కూడా చాలా అభినందనలు అండి. ఇట్స్ నాట్ జస్ట్ మెన్, అంటే వీళ్ళు మనకి ఎంత సపోర్ట్ చేస్తేనే మనం ఈ స్థాయికి రాగలం. అలాగని చెప్పి విమెన్ ఏం తక్కువ కాదు, వాళ్ళు సపోర్ట్ చేస్తేనే చెయ్యాలి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలా అని కాకుండా ఎప్పుడైనా మన భారతీయ సాంప్రదాయం ప్రకారం విమెన్ అండ్ మెన్ కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఎమోషనల్ గా మనం బాగా స్ట్రాంగ్ ఉంటాం, ఫిజికల్ గా వీళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు. సో రెండు కలిస్తేనే ముందుకెళ్ళగలం. సో ఎప్పుడైనా విమెన్ ఈక్వాలిటీ లేకపోతే ఇది అదని మాట్లాడినప్పుడు విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం వాళ్ళతో సమానంగా ఉన్నప్పుడు సమానంగానే ఉండాలి. మెన్స్ డేకి వీళ్ళందరికీ మనం కలిసి చేద్దాం.